ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే మిరియాల శిరీష నాగులపల్లి ధనలక్ష్మి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటుందంటున్నారు. తుని యనమల దివ్య దాడిశెట్టి రాజా మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటుందంటున్నారు. ప్రతిపాడు విషయానికి వస్తే వరుపుల సత్యప్రభ వరుపుల సుబ్బారావు ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అవుతుందంటున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ కే వంగా గీత మధ్య జరిగే పోటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విన్ అవుతారని చెప్తున్నారు. కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వరరావు కురసాల కన్నబాబు మధ్య జరిగే పోటీలో జనసేన గెలుస్తుందంటున్నారు. పెద్దాపురం విషయానికి వస్తే నిమ్మకాయల చినరాజప్ప దావులూరి దొరబాబు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అవుతుందంటారు అన్నారు. కాకినాడ సిటీ విషయానికి వస్తే వనమాడి కొండబాబు డి చంద్రశేఖర్ రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. ఇక జగ్గంపేట విషయానికి వస్తే జ్యోతుల వెంకట అప్పారావు తోట నరసింహం మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. అనపర్తి విషయానికి వస్తే ఎన్ రామకృష్ణారెడ్డి ఎస్ సూర్యనారాయణ రెడ్డి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నారు. రాజానగరం విషయానికి వస్తే బి బలరామకృష్ణ జక్కంపూడి రాజా మధ్య జరిగే పోటీలో జనసేన పార్టీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఆదిరెడ్డి వాసు మార్గాని భరత్ మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెల్లుబోయిన వేణు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. కొవ్వూరు విషయానికి వస్తే ముప్పిడి వెంకటేశ్వరరావు తలారి వెంకట్రావు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. నిడదవోలు విషయానికి వస్తే కందుల దుర్గేష్ జి శ్రీనివాస్ నాయుడు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. ఇక గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే మద్దిపాటి వెంకటరాజు తానేటి వనిత మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. నాకు తెలిసి తానేటి వనిత ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ, ఎందుకంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది ఆమె మీద. రామచంద్రాపురం విషయానికి వస్తే వాసంశెట్టి సుభాష్ పిల్లి సూర్యప్రకాష్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. ఇక ముమ్మిడివరం విషయానికి వస్తే దాట్ల సుబ్బరాజు పొన్నడ సతీష్ కుమార్ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో ఐతాబత్తుల ఆనందరావు పినిపే విశ్వరూప్ మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. రాజోల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే దేవవరప్రసాద్ గొల్లపల్లి సూర్యారావు మధ్య జరిగే పోటీలో జేఎస్పీ జనసేన పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో గిడ్డి సత్యనారాయణ విప్పర్తి వేణుగోపాల్ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. కొత్తపేట విషయానికి వస్తే బండారు సత్యానందరావు చీర్ల జగ్గిరెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అన్నారు. మండపేట విషయానికి వస్తే వేగుల్ల జోగేశ్వరరావు తోట త్రిమూర్తుల మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. ఆచంట విషయానికి వస్తే పితాని సత్యనారాయణ ఇక్కడ శ్రీరంగనాథరాజు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అన్నారు. భీమవరం పి ఆంజనేయులు గ్రంథి శ్రీనివాస్ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ జనసేన పార్టీ అన్నారు. నర్సాపూర్ చూస్తే బొమ్మిడి నాయకర్ ముదునూరి ప్రసాద్ రాజు మధ్య జరిగే పోటీలో జనసేన పార్టీ. పాలకొల్లు నిమ్మల రామానాయుడు జి శ్రీహరి గోపాలరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ కొట్టు సత్యనారాయణ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ ఎడ్జ్ అన్నారు. తణుకు అరిమిల్లి రాధాకృష్ణ కారుమూరి నాగేశ్వరరావు మధ్య జరిగే పోటీలో తెలుగుదేశం పార్టీ విన్ అన్నారు. ఉండి రఘురామకృష్ణంరాజు వివిఎల్ నరసింహరాజుకు టీడీపీ విన్ అన్నారు. ఉంగుటూరు చూస్తే పత్సమట్ల ధర్మరాజు పుప్పల శ్రీనివాసరావు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. దెందలూరు చూస్తే చింతమనేని ప్రభాకర్ కొఠారు అబ్బయ్య చౌదరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అన్నారు. ఏలూరు బడేటి రాధాకృష్ణ ఆళ్ల వంశీకృష్ణ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అన్నారు. పోలవరం చిర్రి బాలరాజు తెల్లం రాజ్యలక్ష్మి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ విన్ అన్నారు. చింతలపూడి విషయానికి వస్తే సొంగ రోషన్ కుమార్ కంభం విజయరాజు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు.